వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తుందా? ఎన్నికల హడావిడిలో కాస్త ఈ విషయాన్ని మర్చిపోయి ఉంటారు. గత ఏడాదిన్నర కాలంగా క్షణం క్షణం మలుపులతో, అనూహ్యమైన ఉత్కంఠలతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. కాకపోతే భారీ ట్విస్ట్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చాలా తీవ్ర జాప్యం జరిగిందని, దీంతో చాలామందిని జైల్లో పెట్టడం కుదరదని 6 నెలల్లో ఈ కేసుకు ముగింపు పలకాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ 6 నెలల్లో ఏం జరగబోతోంది? ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఇతర నిందితులు కడిగిన ముత్యాల్లా బయటికి వస్తారా? లేక నేరం రుజువై జైల్లో శాశ్వతంగా ఉండిపోతారా? అన్నిటికంటే ముఖ్యం కవితక్క ఈ కేసులో తీవ్రమైన నిందితురాలే. ఆమెను ఈడీ అనేకసార్లు విచారించింది. అనేకసార్లు ఆమె ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే 6 నెలల్లో ఈ కేసు ముగిస్తే, 6 నెలల్లో కేసు కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వస్తే కవిత పరిస్థితి ఏంటి? కవితను అరెస్టు చేస్తారా, లేక ఆమె కూడా కడిగిన ముత్యంలా బయటికి వచ్చేస్తుందా? ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ ఇతర నేతలు, చిల్లర చితక నేతలు, గల్లీ నేతలు అందరూ కవిత నేరం చేసిందని, జైలుకు పోక తప్పదని అనేకసార్లు హెచ్చరించారు. అనేక సభల్లో కవిత పేరును ప్రస్తావిస్తూ కవిత లిక్కర్ స్కామ్ నిందితురాలు, ఆమెకు శిక్ష తప్పదని, ఆమెను ఖచ్చితంగా అరెస్టు చేస్తామని అనేకసార్లు బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ అలాంటిది ఏది జరగలేదు. దీంట్లో రాజకీయ కోణం ఉందని ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా ఈ చర్యలున్నాయని, ముఖ్యంగా కేసీఆర్కు ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్కు లాభం చేకూరే అవకాశాలున్నాయి. బీజేపీ తన స్వార్థంతో కవితను అరెస్ట్ చేయకుండా ఆపిందని విమర్శలు వచ్చాయి. తెలంగాణ బీజేపీ నేతలు కవిత అరెస్టును ఎంతగా కోరుకున్నా, కవితను అరెస్టు చేయాలని ఎంతగా డిమాండ్ చేసినా అది ఈడేరలేదు. కవితను ఈడీ టచ్ చేయలేదు. ముఖ్యంగా అమిత్ షా కవితను టచ్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా పుకార్లు వచ్చాయి. పుకార్లో నిజాలో తెలియదు కానీ మొత్తానికి కవితను టచ్ చేయలేదు. కవిత తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో చాలా వేగవంతంగా చురుగ్గా పాల్గొంది. కానీ కవితపై ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. కవితను కనీసం విచారణకు పిలిపించలేదు. ఇదంతా రాజకీయ నేపథ్యంలోనే జరిగిందని విమర్శలున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే 6 నెలల గడువు ఉంది. 6 నెలల్లో ఈ కేసును కంప్లీట్ చేయాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. అంటే ఈడీ 6 నెలల్లో ఈ కేసును కంప్లీట్ చేస్తుందా? మరి ఈ కేసులో కీలక నిందితురాలైన కవితను అరెస్టు చేస్తారా? కవితపై చర్యలు తీసుకుంటారా? ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, అనేక మంది నిందితులు జైల్లో ఉన్నారు. ఇంతమందిని ఎన్ని రోజులుగా జైల్లో పెట్టడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈడీ అధికారులు వేగం పెంచుతారా? కవిత జోలికి వస్తారా? కవితను అరెస్టు చేస్తారా? కవిత అరెస్టు తప్పదా? అయితే ఇక్కడ కూడా ఓ రాజకీయ కోణం ఉంది. మరో 6 నెలల్లో పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కవితను గనక టచ్ చేస్తే, కవిత మీద చర్యలు తీసుకుంటే, కవితను అరెస్ట్ చేస్తే అది కేసీఆర్కు సానుభూతిగా మారదా? ఇదే కోణాన్ని బీజేపీ ఆలోచించదా? అంటే రాజకీయంగా చూస్తే మాత్రం కవితను అరెస్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ రాజకీయ సమీకరణాలు మారి కవితను అరెస్ట్ చేయాల్సి వస్తే బీజేపీ వెనుకాడకపోవచ్చు. ఏది ఏమైనా ఈ కేసులో కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తారా, లేక జైలుకి వెళ్తారా అన్నది ఈ 6 నెలల్లో చాలా క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది.